గో జూబ్లీస్ లో బోగస్ ఓట్లపై ఉత్తర్వులు అక్కర్లేదు. ఇది జూబ్లీస్ లో కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీ పైన హైకోర్టు మాట్లాడుతుందట. సో నిన్న వేయి హైకోర్టు కాదు, ఇంకో చర్యలు తీసుకుంటామని ఈసీ హామీ ఇచ్చింది. హైకోర్టు చెప్తుంది బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ మాగంటి సునీత పిటిషన్ పై విచారణ ముగిసిపోయింది, ఇంకా విచారణ లేదు, విచారణ జరగదు. ఇంకా ఈ రాష్ట్రంలో హైకోర్టు నిర్ణయాలు, హైకోర్టు తీసుకునే చర్యలు చూస్తూ ఉంటే ప్రజలకు కోట్లపైన నమ్మకం పోతుంది. ప్రధానంగా నాకైతే పోతాను. ఎందుకంటే ఇలా చూస్తున్నాం ఏం జరుగుతుంది, ఏం కథ. ఇప్పుడు దొంగ ఓట్లు పట్టపాటులు దొరికినాయి, ఈడ ఉన్నాయి, ఈ ప్రాంతంలో డేటా తీసుకపోయి ఇచ్చారు. ఈసీ ఏమంటారుగా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటుంది, అందువల్ల మేము విచారణ అయిపోయింది. ఇంకా అంటే ఎలక్షన్ కమిషన్ ఏం చర్యలు తీసుకుంటుంది, ఆడి పోతుంది, ఇద్దరు అధికారులు పంపిస్తుంది, అంతా క్లియర్, ఆల్ క్లియర్ అనేది కథ. ఇంకా అదే విచారణ అవుతుంది. సో ప్రజలు చూస్తారు మీరు ఎట్లాంటి విచారణ చేస్తారు, ఎట్లా కాంగ్రెస్ పార్టీకి అధికారులు సపోర్ట్ చేస్తారు, ఎన్నికల సంఘం ఏ రకంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టుగా కనిపిస్తున్నది. మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి జూబ్లీస్ లో ఎన్నికల సంఘాన్ని మేనేజ్ చేయొచ్చు, ఓటర్ ఐడి కార్డులు దొంగ ఓట్లు క్రియేట్ చేయొచ్చు, కానీ దొంగ ఓటర్లు ఉండరు. ప్రజలు నిజమైన ఓటర్లే ఉండరు, దొంగ ఓట్లు ఉండొచ్చు. ఓటు వేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నిజంగా జనాలు ఓటేసినప్పుడు అప్పుడు నీ దొంగ ఓట్లు 35,000 ఉన్నాయా, జనం ఓటేసారు 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు ఉంది అంట, 4 లక్షలు చిల్లర ఉన్నట్టుంది. ఇక్కడ దేశం అతిపెద్ద అసెంబ్లీ అంటారు. సో అక్కడ నిజం బయటపడుతుంది, నిజాలు నిగ్గు తేలుస్తారు ప్రజలు. జూబ్లీస్ లో ప్రజలను మేనేజ్ చేయలేక నువ్వు అనికోసపడాలి రేవంత్ అన్న. ఈ ఎన్నికల సంఘాన్ని మేనేజ్ చేసి హైకోర్టులను లాయర్లను మేనేజ్ చేసి నడిపిస్తే దానికి తగు నిర్ణయం రేపు జూబ్లీస్ ప్రజలు ఇస్తారు. దొంగ ఓటు దొరికినాక పట్టపగటిలు కనిపించినాక ఇంకా కూడా కోర్టులను చట్టాలను అన్ని నాయే అనుకొని ఒక భ్రమల పత్తాను ప్రజలు న్యాయ నిర్ణేతలు. నిన్ను హైకోర్టులు ముఖ్యమంత్రిని చేయలే, సుప్రీంకోర్టులు ముఖ్యమంత్రిని చేయలే, దొంగ ఓట్లు ముఖ్యమంత్రిని చేయలే, ప్రజలు ముఖ్యమంత్రిని చేశారు. ప్రజలు తలుచుకుంటే ఏ కోర్టులు పనికిరావు, ప్రజలు తలుచుకుంటే ఏ కోర్టులు పనికిరావు. నీకు ఏ క్షణమైన జూబ్లీస్ ఎన్నికలో కర్రగాచి వాద పెడతారు. ఇప్పుడు కేటీఆర్ మాగంటి సునీత పోయి పిటిషన్ వేసిరు, కొట్టేసిరు, అయిపోయింది, విచారణ చేయలేమని చెప్పిరు, అంటగా చర్యలు తీసుకుంటామని చెప్తురు ఈసీ. అంటే ఏడ తీసుకురు చర్యలు, గాడి పోయిరు 43 ఓట్లు అని చెప్పిరు. ఆడ ఉన్నదే 4 ఇళ్ళు 43 ఎట్టినని వాళ్ళు చెప్పిరు. 20 ఏళ్ళకి అక్కడ బతుకుతోలు మీడియా ఛానళ్లకు బయట ఇచ్చిరు. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఎన్నికల సంఘం చెప్పే జనాలు నమ్ముతారు. ఇప్పుడు జనాలు అట్లా ఏది పడుతుంది నమ్ముతారు. ఈ పేపర్లను ఈ శాటిలైట్ ఛానల్ ఎందుకు నమ్ముతలేరు? ఎందుకు యూట్యూబ్ ఛానల్ నమ్ముతారు? యూట్యూబ్ ఛానల్లో వచ్చిందే వాస్తవమైన విషయాలు బయటకు వస్తున్నాయని ప్రజలకు తెలుసు. అందుకే ప్రజలు శాటిలైట్ ఛానల్ నుంచి ఎప్పుడో మారిపోయారు యూట్యూబ్ ఛానల్ పైకి. అందుకే కదా నీ కోపము, అందుకే కదా నీ బాధ మొత్తం కూడా. ఇప్పుడు రేవంత్ అనేది ఇక ఏది ఏమైనా చర్యలు తీసుకుంటామని హైకోర్టుతో చెప్పించినట్టుగా నేను భావిస్తాను, నా ఉద్దేశం. ఇంకా రేవంత్ రెడ్డి చెప్పించినట్టుగా అనిపిస్తుంది నాకు. ఇంకెవరు చెప్పించారో ఏం కాదు, దేవుడు.